విశేషమైన ధనప్రాప్తి కలగాలంటే బుధవారం రోజు మంచం కింద ఈ వస్తువుని పెట్టి నిద్రించండి చాలు. తెల్లవారేసరికి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లెక్కలేనంత డబ్బు వస్తుంది. ఎన్ని లక్షలు వస్తాయో, ఎన్ని కోట్లు వస్తాయో చెప్పటం ఎవరి తరం కాదు. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం వస్తుంది. కోట్లు సంపాదిస్తారు. చాలామంది ధనం లేక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఇది చాలా బాగా పనికి వస్తుంది. మంచం కింద ఈ వస్తువుని పెట్టి నిద్రించటం వలన విశేషమైన ధనలాభం కలుగుతుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు వస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన అద్భుతమైన పరిహారం. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితాలను మార్చివేస్తుంది. ఎలాంటి సమస్యల నుండి అయినా, ఇబ్బందుల నుండి అయినా బయట పడగలుగుతారు. ధనప్రాప్తి కలుగుతుంది. అంటే చాలా బాగా ధనం సంపాదించే యోగాలు వస్తాయి. మరి ఇంతకీ బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఏం పెట్టుకొని పడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు ప్రాప్తిస్తాయో తెలుసుకుందాం. ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లి లేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్థ హృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకువచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణా అది పెరిగి పెద్దదైంది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతమ ముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగాడు. దానికి గౌతముడు, తల్లి తండ్రి లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలాగా పెంచుకున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడవి నుంచి దర్భలు, సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు, నేను ఇవ్వలేను అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నీవు అడిగినన్ని గోవులు, కావలసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు అని అన్నాడు. దానికి గౌతముడు, రాజా, దీనిని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు అక్కర్లేదు. ముని వేషములో ఉన్న నాకు హిరణ్యముతో అస్సలు అవసరం లేదు అని బదిలిచ్చారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, మునులకు అవసరమైనవి గోవులు కాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా. రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు, పుణ్యాత్ములు ఆనందించే, పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వెళదాము రా. యమ సభలోనే న్యాయ నిర్ణయం జరుగునని అని అన్నాడు. ధృతరాష్ట్రుడు, నాస్తికులు, పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు. ఆ దారుణమైన లోకంకి నేను రాను అని అన్నాడు. దానికి గౌతముడు, సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము, అతనే న్యాయం చెప్తాడు అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అక్కా చెల్లెళ్లను, తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను అన్నాడు. గౌతముడు, అయితే వైకుంఠధామ సమానమైన గంగా తీరానికి వెళ్దాము, వస్తావా అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తర్వాత తినేవాళ్లే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలుగుతారు. నేనెందుకు వస్తాను అన్నాడు. మళ్ళీ గౌతముడు, పోని పవిత్రమైన మేరు వనానికి రా అన్నాడు. ధృతరాష్ట్రుడు, సత్యము, దయ, మృదు వర్తనము, భూత దయ ఉన్నవారే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు అన్నాడు రాజు. గౌతముడు, విష్ణు స్వరూపుడైన నారదుని విహార స్థలానికి వెళదాము పద. అప్సరసలు, కిన్నెరలు ఉంటారక్కడ అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, సంగీత నృత్యాలతో దైవార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి, నా వల్ల కాదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు గౌతముడు, అలాగా, అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా అన్నాడు. ధృతరాష్ట్రుడు, కామము, హింస మొదలైనవి లేనివాళ్ళు అక్కడకు వెళ్తారు. వచ్చుట నా తరం కాదు అని బదులిచ్చాడు. దానికి గౌతముడు, అమృత కిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయం చేసే చంద్రుని వద్దకు వెళదాము, సరేనా అన్నాడు. ధృతరాష్ట్రుడు, దాన నిరతులు, పరమ శాంత చిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు అన్నాడు. అప్పుడు గౌతముడు, సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్య భగవానుడు, ఆయన వద్దకు వెళదాము, బయలుదేరు అన్నాడు.
ధృతరాష్ట్రుడు, అమ్మో, తపస్వాధ్యాయ నిరతులే ఆయన దర్శనము చేయగలరు, నన్ను విడిచిపెట్టు అన్నాడు. గౌతముడు మళ్ళీ, పోని వరుణుడి దగ్గరకు వస్తావా అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు అన్నాడు. గౌతముడు, దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము అన్నాడు. ధృతరాష్ట్రుడు, సూర్యులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు, నేను రాను అన్నాడు. గౌతముడు, ప్రజాపత్య లోకానికి వెళదాం అన్నాడు. ధృతరాష్ట్రుడు, అశ్వమేధ యాగాలు చేసిన వాళ్లకు సాధ్యమది అన్నాడు. గౌతముడు, గోలోకం వెళ్దామా అన్నాడు. ధృతరాష్ట్రుడు, తీర్థాలు సేవించిన వారు, బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు, నేనెలా రాగలను అన్నాడు. గౌతముడు, సరే అయితే బ్రహ్మసభకు వెళదాము రా అన్నాడు. ధృతరాష్ట్రుడు, లౌకిక బంధాలు లేనివారు, ఆధ్యాత్మిక విద్య కలిగిన వారు వెళ్ళగలరు, అక్కడికి నా వంటి వాడు ఆ లోకము చూడనే లేడు అన్నాడు. ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు, మహానుభావ, నీవు దేవేంద్రుడవు, ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికీ తెలుసు అని పాదాభివందనము చేశాడు. అయ్యా, నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు, మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు, మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపరచండి అని ప్రార్థించాడు. దేవేంద్రుడు సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు. వీడియోలోకి వస్తే చాలామంది ధనం చేతిలో నిలవట్లేదని, వచ్చిన ధనమంతా కూడా ఖర్చయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అప్పులు చేస్తూ ఉంటారు. తర్వాత ఆ అప్పులు తీర్చలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఇలా ధనం విషయంలో మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే, బుధవారం రోజు రాత్రి మీరు అన్నం తినేసి స్నానం చేసేసి బెడ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక గ్లాసును తీసుకొని లేదా ఒక గిన్నెను తీసుకొని దాని నిండా కరివేపాకు ఆకులను వేయండి. అంటే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఆకులు ఫుల్గా నింపండి. అసలు గ్యాప్ లేకుండా కరివేపాకు ఆకులతో నింపేయండి. తర్వాత ఈ ఆకుల మీద ఒక స్పూన్ గల్లులుప్పును కానీ సాల్ట్ను కానీ వేయండి. వేసిన తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీరు పడుకోబోయే మంచం కింద పెట్టండి. నేల మీద పడుకునేవారైతే మీ తల భాగంలో ఈ గ్లాసును పెట్టుకోండి. అలా గ్లాసును పెట్టిన 5 నిమిషాల్లో మీరు వచ్చి మంచం మీద పడుకోండి. ఇలా గ్లాసులో కరివేపాకు ఉప్పు వేసి మీరు పడుకునే మంచం మీద పెట్టడం వలన మీ ఇంట్లోని చెడు నెగిటివ్ ఎనర్జీ సమస్యలు అన్నీ పోతాయి, కష్టాలు కూడా పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారుతుంది, మీకు ఉండే ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక బుధవారం రోజు రాత్రి పడుకునే ముందు మంచం కింద ఇలా గ్లాసులో కరివేపాకును ఉప్పును వేసి పెట్టండి. ఆ గ్లాసును అలా 2 రోజులు ఉంచండి. అంటే బుధవారం రాత్రి, గురువారం రాత్రి ఉంచి శుక్రవారం రోజు ఉదయాన్నే తీసి ఆ కరివేపాకును ఉప్పును తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. ఈ చిన్న పరిహారం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కనుక మీరు కూడా రేపు బుధవారం రోజు రాత్రి మంచం కింద ఇది పెట్టుకొని పడుకోండి. మంచి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. బుధవారం రోజున ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది, ఏ పనులు చేయటం వలన దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధవారం రోజు ఎవరైనా సరే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి పనులు చేస్తే ఆ పనిలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున సభలు, సమావేశాలు, గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలను చూస్తారు. బుధవారం రోజున కొత్తగా వ్యవసాయం, వ్యాపారం మొదలు పెట్టడం మంచిది. పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా బుధవారం రోజున తలపెడితే ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అలాగే ఎవరైనా కంప్యూటర్ కోచింగ్ కానీ, స్పోర్ట్స్ కోచింగ్ కానీ, జాబ్లో జాయిన్ అవ్వటం కానీ, జాబ్కు సంబంధించిన ఏమైనా కోచింగ్లు తీసుకోవాలి అంటే బుధవారం రోజు చాలా మంచి రోజు. బుధవారం ఏ కోచింగ్లో జాయిన్ అయినా వాటిల్లో మంచి ర్యాంకు సంపాదిస్తారు. అలాగే బుధవారం రోజున సాంఘికంగా, కోర్టు వ్యవహారాల పరంగా లాయర్ను కలుసుకుంటే చాలా మంచిది. అలాగే బుధవారం రోజున వివాహానికి సంబంధించిన ఏ పనులు మొదలు పెట్టవచ్చు. బుధవారం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎలాంటి దోషం ఉండదు.
అన్నప్రసన్న, నామకరణము, అక్షరాభ్యాసము, శ్రీమంతము, చెవులు కుట్టించుకోవటము ఈ కార్యక్రమాలన్నీ కూడా బుధవారం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాలు ఏవి బుధవారం చేసినా సరే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తయిపోతాయి. బుధవారం రోజు ఆడపిల్ల పుష్పవతి అయినా కూడా ఆ పిల్లకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రపరంగా చెప్పబడుతోంది. అయితే బుధవారం రోజున డబ్బు ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. అలా ఇస్తే ఆ డబ్బు మీ దగ్గరకు తిరిగి రావటం చాలా కష్టమవుతుంది. బుధవారం రోజున అప్పు కూడా తీసుకోకూడదు. బుధవారం రోజున తలంటు స్నానం చేస్తే మీకు ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. తలకు, ఒంటికి మొత్తం నువ్వుల నూనె రాసి స్నానం చేస్తే మీకు ఉన్న జాతక దోషాలు, గ్రహ దోషాలు, దరిద్రాలు మొత్తం కూడా తొలగిపోతాయి. కాబట్టి బుధవారం రోజున ఎవరైనా సరే అభ్యంగన స్నానం చేస్తే, తలంటు స్నానం చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది. బుధవారం రోజు కొత్త నిర్ణయాలు తీసుకోవటం లేదా కొత్త నిర్ణయాల గురించి మూడవ వ్యక్తితో సంభాషించుకోవటం మంచిది. క్రియేటివ్ ఫీల్డ్లో ఇంపార్టెంట్ స్టెప్స్ వేయడానికి బుధవారం అనేది చాలా బాగా పనిచేస్తుంది. బుధవారం రోజున ఉద్యోగ ప్రయత్నం చేసుకోవచ్చు లేదా బుధవారం రోజునే ఉద్యోగంలో జాయిన్ కావచ్చు. బుధవారం రోజున కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వటం వల్ల జీవితంలో చాలా తొందరగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ప్రమోషన్స్ కూడా ట్రై చేసుకోవచ్చు బుధవారం రోజున. ప్రమోషన్ను బుధవారం రోజున ట్రై చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఇలా చేస్తే 100% మీ ఉద్యోగంలో మార్పులు చూస్తారు. అలాగే విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం బుధవారం రోజున ప్రయత్నం చేస్తే చాలా మంచిది. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పనులన్నీ కూడా బుధవారం రోజున చేయటం వల్ల తప్పకుండా ఆ పనులలో విజయం సాధిస్తారు. ఒక అప్పు మాత్రం బుధవారం రోజున ఇవ్వకూడదు, తీసుకోకూడదు. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా బుధవారం రోజున చేస్తే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. బుధవారం రోజున అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావాలి అంటే గణపతిని పూజించటం చాలా మంచిది. బుధవారం గణపతిని దర్శించుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని పని మొదలు పెడితే ఆ పనుల్లో ఎటువంటి ఆటంకాలు కలుగవని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కొత్త పనులు మొదలుపెట్టేవారు బుధవారం రోజున మీ ఇంట్లో ఉత్తరం దిక్కున ఒక ప్రమ్మిద పెట్టి ఆ ప్రమ్మిదలో ఆవు నూనె పోసి 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టి గణపతిని తలుచుకొని ఆ తర్వాత పని మీద బయటకు వెళ్ళండి.